Welcome to Pinnacle Tuitions. My name is Dr. Venkatramana. ఈ వీడియోలో హౌ టు క్యాలిక్యులేట్ జేఈఈ మెయిన్స్ 2025 జనవరి ర్యాంక్ ఫ్రమ్ పర్సెంటైల్ గురించి డిస్కస్ చేస్తాను. Don't forget to hit that subscribe button and join the Pinnacle Tuitions YouTube channel. Subscribing is free, so go ahead and click that button to stay tuned and be the first to know when we release new content and get notified whenever we upload. జేఈఈ 2025 ఎగ్జామ్ని 2 లెవెల్స్లో కండక్ట్ చేస్తారు. లెవెల్ 1, లెవెల్ 2 అని. లెవెల్ 1ని జేఈఈ మెయిన్స్ అని, లెవెల్ 2ని జేఈఈ అడ్వాన్స్డ్ అని. జేఈఈ మెయిన్స్ని 2 సెషన్స్లో కండక్ట్ చేస్తారు. సెషన్ 1, సెషన్ 2. సెషన్ 1ని జనవరి 2025 కండక్ట్ చేశారు. రిజల్ట్స్ అనేటువంటిది రిలీజ్ చేశారు. 2.5 lakhs స్టూడెంట్స్ని జేఈఈ అడ్వాన్స్కి ప్రమోట్ చేయడం జరిగింది. సెషన్ 2 ఎగ్జామ్ని ఏప్రిల్ 2025 కండక్ట్ చేస్తారు. జేఈఈ మెయిన్స్లో రిజల్ట్ అనేటువంటిది పర్సెంటైల్లో రిలీజ్ చేస్తారు. జేఈఈ మెయిన్స్ 2 సెషన్స్లలో సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ని జేఈఈ అడ్వాన్స్ ఎగ్జామ్ అనేటువంటిది మే 2025 జరుగుతుంది. ఫైనల్ రిజల్ట్స్ అనేటువంటివి ర్యాంక్స్ ఫామ్లో రిలీజ్ చేస్తారు. జేఈఈ మెయిన్స్ క్వాలిఫైడ్ అయిపోయిన స్టూడెంట్స్ ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, జిఎఫ్టిఐస్ వంటి ఇన్స్టిట్యూషన్స్లలో అడ్మిషన్ ప్రాసెస్ అనేటువంటిది త్రూ జొస్సా కౌన్సిలింగ్ ద్వారా జరుగుతుంది. జేఈఈ ఎగ్జామ్ అనేటువంటిది ఎన్టీఏ హ్యాండిల్ చేస్తుంది. అడ్మిషన్ సీట్ ప్రాసెస్ అనేటువంటిది జొస్సా హ్యాండిల్ చేస్తుంది. జొస్సా అనేటువంటిది పర్సెంటైల్ ద్వారా అడ్మిషన్ ఇవ్వదు. జేఈఈ మెయిన్స్ ర్యాంక్ ద్వారా అడ్మిషన్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తుంది. సో పర్సెంటైల్ నుంచి ర్యాంక్కి ఎలా కన్వర్ట్ చేయాలి, హౌ టు క్యాలిక్యులేట్ ర్యాంక్ ఫ్రమ్ పర్సెంటైల్ అనేది అడ్మిషన్ ప్రాసెస్లో యూజ్ అవుతుంది. కాబట్టి ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ జేఈ ఎగ్జామ్ ఎన్టీఏ అనేటువంటిది ర్యాంక్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఈ మీన్ వైల్ మీరు వచ్చినటువంటి పర్సెంటైల్ని ర్యాంక్లే కన్వర్ట్ చేసుకొని ప్రీవియస్ ఇయర్ ట్రెండ్స్ చెక్ చేసుకొని మీ ర్యాంక్కి సీట్ అనేటువంటిది ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, జిఎఫ్టిఐస్ వంటి ఇన్స్టిట్యూషన్స్లలో ఎక్కడ రావచ్చు అనేటువంటిది నాలెడ్జ్ బిఫోర్ రిలీజింగ్ ది ర్యాంక్స్ చెక్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. జొస్సా కౌన్సిలింగ్లో సీట్ అనేటువంటిది మీరు అనుకున్నటువంటి బ్రాంచ్ లొకేషన్లో రాలేదు, అప్పుడు సిఎస్ ఏబి కౌన్సిలింగ్ అనేటువంటిది జరుగుతుంది. సిశాబ్ కౌన్సిలింగ్ ద్వారా సిఆర్ఎల్ ర్యాంక్ బేస్ చేసుకొని కౌన్సిలింగ్ అనేటువంటిది ప్రాసెస్ జరుగుతుంది. సో అడ్మిషన్ అనేటువంటిది ర్యాంక్ బేస్ చేసుకొని ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి పర్సెంటైల్ని ర్యాంకులేకి ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి అనేటువంటిది చెక్ చేద్దాము. క్యాలిక్యులేటింగ్ యువర్ ఎక్స్పెక్టెడ్ ర్యాంక్ ఫ్రమ్ పర్సెంటైల్ ఫార్ములా వచ్చేసి ర్యాంక్ ఈజ్ ఈక్వల్ టు 100 మైనస్ పర్సెంటైల్ డివైడెడ్ బై 100 ఇంటూ టోటల్ క్యాండిడేట్స్. ఇక్కడ పర్సెంటైల్ అంటే జేఈఈ మెయిన్స్లో వచ్చినటువంటి పర్సెంటైల్, టోటల్ క్యాండిడేట్స్ జేఈఈ మెయిన్స్ని నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎంతమంది అటెండ్ అయ్యారు అనేటువంటిది సబ్స్టిట్యూట్ చేసి ర్యాంక్ అనేటువంటిది ఫైండ్ అవుట్ చేస్తారు. జేఈఈ మెయిన్స్ 2025 జనవరి టోటల్ 12,58,136
స్టూడెంట్స్ అపియర్ అయ్యారు. కేటగిరీ వైజు ఓసీ 4.6 lakh, ఓబీసీ 4.9 lakhs, ఈడబ్ల్యూఎస్ 1.3 lakh, ఎస్సీ 1.2 lakh, ఎస్టీ 39,959. కామన్ ర్యాంక్ లిస్ట్నే సిఆర్ఎల్ అని చెబుతాము. సిఆర్ఎల్ ఫర్ ఎగ్జాంపుల్కి 95% వచ్చింది అనుకోండి. ఆ పర్సెంటైల్ క్యాండిడేట్కి ర్యాంక్ ఎంత వస్తుంది అంటే 100 minus 95 into 12.5 lakhs. టోటల్ అపియర్ క్యాండిడేట్స్ని సబ్స్టిట్యూట్ చేస్తే, సింప్లిఫై చేస్తే 62,906 ర్యాంక్ వస్తుంది. జొస్సా అనేటువంటిది కేటగిరీ వైజ్ బేస్ చేసుకొని ర్యాంక్స్ని ప్రొవైడ్ చేస్తుంది. కేటగిరీ వైజు ర్యాంక్ ఎలా చెక్ చేసుకోవాలి చూస్తే, ఓసీ కేటగిరీ వాళ్ళకి 4.6 lakh స్టూడెంట్స్ అటెండ్ అయ్యారు. 95% ఓసీ క్యాండిడేట్కి వచ్చింది అనుకోండి. ర్యాంక్ వచ్చేసి 100 minus 95 ఇంటూ ఓసీ కేటగిరీ ఎంతమంది అటెండ్ అయ్యారు? 4,66,358. సబ్స్టిట్యూట్ చేస్తే, సింప్లిఫై చేస్తే ర్యాంక్ వచ్చేసి 23,317 వస్తుంది. ఇదే 95% వచ్చినటువంటి ఓబీసీ స్టూడెంట్కి చెక్ చేస్తే, ఓబీసీ కేటగిరీ అటెండ్ అయిన స్టూడెంట్స్ 4,90,275. సింప్లిఫై చేస్తే 24,513 ర్యాంక్ వస్తుంది. ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్కి 95% చెక్ చేస్తే, ఈడబ్ల్యూఎస్ అటెండ్ అయిన స్టూడెంట్స్ 1,38,699. సింప్లిఫై చేస్తే ర్యాంక్ వచ్చేసి 6,934 వస్తుంది. ఎస్సీ కేటగిరీ వాళ్ళకి 95% స్టూడెంట్కి చెక్ చేస్తే, అటెండ్ అయిన స్టూడెంట్స్ 1,22,845. సింప్లిఫై చేస్తే 6,142 ర్యాంక్ వస్తుంది. ఎస్టీ కేటగిరీ స్టూడెంట్కి 95% అటెండ్ అయిన స్టూడెంట్స్ 39,959. సింప్లిఫై చేస్తే 1,997 ర్యాంక్ వస్తుంది. సో ఈ విధంగా మీ పర్సెంటేజ్ బేస్ చేసుకొని ర్యాంక్ అనేటువంటిది క్యాలిక్యులేట్ చేసే మెథడ్. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ.